हरिः ओं श्री गुरुभ्यो नमः। ओं जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदया आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारी मृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। धर्मः प्रोच्छितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वसवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषभिस्तत्क्षणात् निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भगवतं रसमालयम् मुहुरहो रसिका भुवि भावुकाः। श्रीकैवल्यपदम्बुजरुटकुनै चिन्तिञ्चदन् लोकरक्षैकारम्भकु भक्तपालनकलासंरम्भकुं दानवोद्रेकस्तम्भकु केळीलोलविलसदृग्जालसम्भूतनानाकञ्जातभवाण्डकुम्भकु మహానందాంగనాడింభకున్ ఇంచుక మాయలేక మదినెన్నడువాయని భక్తితోడవర్తించుచు ఎవ్వడేని హరి దివ్య పదాంబుజగంధరాశి సేవించు అతండెరుంగును అరవింద భవాదులకైన దుర్లభోదంచితమైన ఆ హరి ఉదార మహద్భుత కర్మ మార్గముల్ హరినామస్తుతి సేయు కావ్యం సువర్ణాంభోజహంసావళి సురుచిభ్రాజితమైన మనస సరస్ఫూర్తిం వెలుంగొందు శ్రీహరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండదు అయోగ్య దుర్మలినవత్కాకోలకర్తాకృతిం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. చతుర్దశ అధ్యాయంలో సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి జడభరతుడు రఘుగండికి చెప్పినటువంటి ఆ సింబాలిక్గా చెప్పినటువంటి విశేషాలు ఒక్కొక్కటి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ వర్తకుల దళము ఆరు వర్తకుల సమూహము లేకపోతే వర్తకుల యొక్క గుంపంతా కూడా భవాటవీ సంసారం అనేటువంటి అడవిలోకి దారి తెలియనటువంటి దాంట్లోకి ప్రవేశించారయ్యా వర్తకుల దళము అని మొట్టమొదట వర్తకుల యొక్క గుంపు అంటే వర్తకుల యొక్క సమూహము అన్నదానికి ఏం చెప్పాడు అంటే ఆ వర్తకులు ఎవరో కాదయ్యా సమస్తమైనటువంటి జీవులే వర్తకులు. ఈ జీవులు అంటే సమస్తమైనటువంటి ప్రాణికోటి అంతా కూడా వర్తకులే అని నెంబర్ 1. తర్వాత ఇప్పుడు ఆ వర్తకులు ఏం చేస్తూ ఉంటారంటే దేహమే నేను అనుకునేటువంటి భ్రాంతితో వాళ్ళు రకరకాలైన పుణ్యం కార్యాలు చేస్తారు, పాపకార్యాలు చేస్తారు, పాపము పుణ్యము కలిసినటువంటి కార్యాలు కూడా చేస్తూ ఉంటారయ్యా. ఇలాగ చేస్తూ వాళ్ళు శ్మశానవత్ అవశివతమాయాం అటవ్యాం గతః అవుతారు. వాళ్ళు ఇలాగ చేస్తూ వీళ్ళు శ్మశానంలా ఉండేటువంటి ఆ శివతమాయం అమంగళకరమైనటువంటి ఆ అడవిలోకి సంసారం అనేటువంటి అడవిలోకి వాళ్ళు ప్రవేశిస్తారు. ఇప్పుడు ఈ అడవి ఏమిటి అంటే శ్మశానం లాంటిది నెంబర్ 1. తర్వాత అమంగళకరమైనటువంటిది రెండవది. ఈ రెండుతోనూ కూడా ఉండేటువంటి ఆ అడవే సంసారం అనేటువంటి అడవి. అదేమిటి శ్మశానవతి. ఏమిటంటే శ్మశానం అని ఎందుకన్నారండి అని కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన పెట్టినట్లయితే పుట్టిన ప్రతి మనిషి కూడా మరణిస్తాడు కదా.
జాతస్య హి ధ్రువో మృత్యు. కాబట్టి శ్మశానం. తర్వాత ఇంకా శ్మశానం అనేటువంటి దానికి ఇంకొకటి అర్థం ఏమిటంటే, శివపురాణంలో పార్వతీదేవి శివుడి కోసం తపస్సు చేస్తూ ఉన్నప్పుడు శివుడు మారువేషం వేసుకొచ్చి ఆవిడని శివుడిని ఎందుకు పేరు చేసుకుంటా, ఆయన శ్మశానంలో ఉంటాడు, అది ఇది అని మాట్లాడతాడు. ఆవిడ డిస్కరేజ్ చేయడం. అప్పుడు ఆవిడ అంటుంది, శ్మశానం కానిది ఏదైనా చూపించగలవా నువ్వు అంటుంది. శరీరమే శ్మశానం ఉంటుంది. ఏ విధంగా అంటే, మనం బయాలజీ బుక్ తీసుకున్నట్లయితే మన శరీరం మీద ఉండేటువంటి, శరీరం లోపల ఉండేటువంటి సమస్తమైనటువంటి బయలాజికల్ సెల్స్ అంటే జీవకణాలన్నీ కూడా ప్రతి 4 గంటలకి కూడా అవి మరణిస్తూ ఉంటాయి. కాబట్టి మరణించినటువంటి శరీరం, మరణించినటువంటి బాడీస్ ఎక్కడ ఉంటాయి? శ్మశానంలో ఉంటాయి. కాబట్టి శ్మశానవత్, శరీరం శ్మశానము. తర్వాతి ప్రపంచంలో ఆకులు రాలిపోతూ ఉంటాయి, చెట్లు ఎండిపోతూ ఉంటాయి, రకరకాల జంతువులు మరణిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి. కాబట్టి శ్మశానవత్. అమంగళకరం, అమంగళకరం అన్నమాట. మంగళకరమైనటువంటి కానటువంటి ఈ ప్రపంచ వ్యవస్థ అంతా కూడా అడవి అని అడవికి ఆయన అర్థం చెప్పాడు. తరివే బాగానే. ఇలాగ ఉండేటువంటి ఈ అడవిలో అనేక రకాలైనటువంటి విఘ్నాలు కలుగుతూ ఉంటాయా అంటే ఏమిటి? ఆ చెట్లు, పొదలు, లతలు, తేనె పుట్టలు, సరస్సులు ఇవన్నీ ఉన్నాయిగా. ఇవి దాటుకుంటూ వెళ్ళి ఇవి ప్రయాణం చేస్తూ ఉండేటప్పటికీ ఈ చెట్లు, ఈ గుంపులు, ఈ లతలు, ఈ ముళ్ళకంపలు ఇవన్నీ కూడా విఘ్నములు. విఘ్నములకు సంకేతం ఇవి. తరువాత ఇలాగ వెళుతూ ఉండేటువంటి సందర్భంలో ఈ జీవులెవ్వరికీ కూడా హరి గురు చరణ అరవింద మధుర కథ అనుపదవీం న అవరుందే. హరి యొక్క చరణాలు కానీ, గురువు యొక్క చరణాలు కానీ, ఆ చరణ అరవిందాలలో ఉండేటువంటి ఆ మధువుని స్వీకరించేటువంటి, ఆ మధువుని స్వీకరించేటువంటి విషయం వాళ్ళకి నా అవరుంధే, వాళ్ళకి అసలు తట్టడం లేదు. ఈ ప్రయాణంలో ఇలా వెళ్ళిపోతున్నారు, పొద్దున్న లేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి మార్గం వాళ్ళకి దొరకటం లేదు. అంటే అడవిలో వాళ్ళు వెళుతున్నప్పుడు దారి తప్పారు, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయారని చెప్పాను కదా. దానికి కారణం ఏమిటంటే వాళ్ళకి ఇది దొరకటం లేదు. ఇలా దొరకపోయినటువంటి సందర్భంలో వాళ్ళకి 6 ఎవరంటే షటు ఇంద్రియనామానః దస్యవః. షట్ 6 ఇంద్రియనామానః, ఇంద్రియములు అని పేరు కలిగినటువంటి దస్యవః దోపిడీగాండ్రు ఉన్నారయ్యా. ఆ దోపిడీగాళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు చేసేటువంటి పనుల ద్వారా సంపాదించినటువంటి ధనాన్ని వాళ్ళు దోచేస్తూ ఉన్నారు అని మొదటి వచనంలో ఆయన వివరణ ఇచ్చిన తర్వాత, ఇవాళ 2వ వచనంలో ఆయన ఏమన్నాడంటే, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ, తజ్జధా పురుషస్య ధనం యత్ కించిత్ ధర్మౌపైకం బహుకృచ్ఛ్రాదిగతం సాక్షాత్ పరమ పురుషారాధన లక్షణో యోసౌ ధర్మస్థం తు సాంపరాయ ఉదాహరంతి. తద్ధర్మ్యం ధనం దర్శన స్పర్శన శ్రవణ ఆస్వాదన అవఘ్రాణ సంకల్ప వ్యవసాయ గృహగ్రామ్యోపభోగేన కునాధస్యా అస్యా జితాత్మనో యథా సార్ధస్య విలుంపంతి అన్నాడు. ఈ లోపల ఈ అరణ్యంలో వీడు ఇలా ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడంతా కూడా ధనం సంపాదించాడు, చాలా ధనం సంపాదించాడు కదా. ఇలా సంపాదించినటువంటి ధనాన్ని ఆ దోపిడీగాండ్రు దోచేసుకున్నారు అనేటువంటి విషయం చెప్పాను కదా. ఆ దోపిడీగాళ్ళు ఇంద్రియానామః, ఇంద్రియములు అని పేరు కలిగినటువంటి దస్యవః దోపిడీగాళ్ళ. దోపిడీగాళ్ళు ఎవరంటే ఇంద్రియాలు, 6 ఇంద్రియాలు అంటే పంచజ్ఞానేంద్రియాలు, మనసు, లేకపోతే కర్మేంద్రియాలు, మనసు, ఏదైనా మొత్తం ఈ సెటప్ అది దోచేస్తోందిట వీడు సంపాదించినటువంటి ధనాన్ని. ఇప్పుడు ఈ ధనం సంపాదించిన వీడు కర్మలు చేస్తున్నాడుగా. ఈ జీవ సముదాయం కర్మలు చేస్తుంది. కర్మలు చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఇప్పుడు ఒక్క కర్మ, ఏ కర్మ చేసినా ఇమ్మీడియట్గా ఫలం వస్తుందిగా. వీడు మంచి కర్మ చేశాడు అనుకోండి, ఒక పుణ్యకర్మ చేశాడు అనుకోండి, చేసినప్పుడు పుణ్యం యొక్క ఫలం వస్తుంది, పాపకర్మ వస్తే పాపం యొక్క కర్మ వస్తుంటుంది కదా. కాబట్టి వీడు ఇలాగా కర్మలు చేస్తూ ఉండేటప్పుడు వచ్చినటువంటి ఆ కర్మ ఫలం ఉంది చూసావా ఓ పరీక్షితు, అది
ఆ కర్మ యొక్క ఫలం మంచిదైతే అది సాక్షాత్తుగా ధర్మానికి హేతు అవుతుంది. మంచి కర్మ చేస్తే ధర్మానికి హేతు అవుతుంది. కాబట్టి పురుషస్య సాక్షాత్ ధర్మ ఔపైకం బహుకృచ్ఛ్ర అధిగతం. అది చాలా కష్టపడి ఏదో సంధ్యావందనం చేసుకుని గృహస్థాశ్రమ ధర్మాలు నిర్వహించుకుని నీతిగా ఉద్యోగాలు చేస్తూ, నీతిగా వ్యాపారాలు చేస్తూ, నీతిగా సకలమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండేటువంటి బహుకృచ్ఛ్ర అధిగతం, చాలా బహు కష్టంగా ఆ సంపాదిస్తాడయ్యా ధనం వీడు. ఆ ధనంతో ఆ వచ్చినటువంటి ఫలము, లేకపోతే దాన్ని ధనం అన్నమాట. అలా చెయ్యగా వచ్చినటువంటి ఫలమును ధనము అనుకుంటుంది. అది ధనం అంటే. ధనం అంటే ఉడికిన డబ్బు ఒక్కటే అని కాదు. ఆ ఫలం, ఆ పుణ్యకార్యాలు చేయడం వల్ల వచ్చినటువంటి ఫలం ఉందే, అది ఆ ధనం ఉందే, ఆ భావం ఉందే, ఆ సంతృప్తి ఉందే, ఆ ఉత్సాహం ఉందే, దాని నుంచి మనకి వచ్చినటువంటి మానసిక ఆనంద అవస్థ అంతా కూడా ఏం చేయాలి అంటే దానిని కించిత్ యత్ ధనం సాక్షాత్ పరమపురుషారాధన లక్షణ. అలాగా పరమపురుషుడైనటువంటి పరమాత్మను ఆరాధించడానికి ఈ ధనాన్ని ఉపయోగించుకోవాలి. అంటే ఉదాహరణకి ఏదో కామ్యంతో మంచి పని చేసాం, పుణ్యకార్యం చేసామండి, మనకి ఏదో డబ్బు వచ్చింది అనుకోండి, సుఖం వచ్చింది అనుకోండి, సంపదలు వచ్చాయి అనుకోండి. ఇప్పుడు వచ్చినటువంటి ఈ సంపదలు అంటే భౌతికంగా కనిపించేటువంటి సంపదలు, మానసికంగా మనం పొందినటువంటి పుణ్యం ద్వారా వచ్చినటువంటి సంతృప్తి, సుఖం, సంతోషం, ఆనందం, ఇవి కూడా వస్తాయిగా. ఈ ధనం అంతటినీ కూడా, ఈ ధర్మాన్ని దేనికోసం వాడాలి అంటే మనకు వచ్చినటువంటి ధనం కానీ, సంపద కానీ, మనకు వచ్చినటువంటి పుణ్యం కానీ, పురుషార్థం. ఇప్పుడు పుణ్యం వచ్చింది, ఓ కార్యక్రమం చేసాం, పుణ్యం వచ్చింది. ఆ పుణ్యం దేనికోసం మనం ఆరాధన చెయ్యాలి అంటే ఏదో భాగవతం చదువుకోవాలి, భగవద్గీత చదువుకోవాలి, రామాయణం చదువుకోవాలి, పురాణాలు చదువుకోవాలి, అటువంటి వాటిని వినాలి. అంటే ఏమిటనమాట, అది ఆరాధన చేయడం అంటే. కాబట్టి మనకు వచ్చినటువంటి ధనాన్ని దాన ధర్మ కార్యాలు చేయడం ఒకటి, అదేవిధంగా మనం చేసినటువంటి ధర్మాచరణ వల్ల మనకు కలిగినటువంటి ఆనందాన్ని, సుఖాన్ని, అనుభవాన్ని, ఇవన్నీ మానసికమైనటువంటి దాన్ని ఇంకా మనం పెంచుకోవాలి అంటే పరమ పురుష ఆరాధన లక్షణ ఇటువంటి ధర్మాచరణ చేసినట్లయితే దానితో ఏం జరుగుతుందంటే సాంపరాయే ఉదాహరణతే, ఆ ధనంతో పరలోకంలో మనకి సుఖాలు కలుగుతాయ్యా అని అది దాని అర్థం. అందువల్ల కొంత ఆ ధనాన్ని సంపాదిస్తూ ఉండేటప్పుడు ఆ ధనాన్ని వాళ్ళు దాచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇలాగ దాచుకుంటూ దానిని ధర్మకార్యాలకి ఉపయోగిద్దాము అనుకునేటువంటి సందర్భంలో ఇంద్రియానామషట్ దస్యవః, 6 ఇంద్రియములు అని పేరు కలిగినటువంటి దోపిడీగా అంటారు. చూస్తున్నారు పక్క నుంచి వాళ్ళు. చూసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ధర్మం చేయడానికి వచ్చినటువంటి ఈ ధనం అంతటినీ కూడా దర్శన, స్పర్శన, శ్రవణ, ఆస్వాదన, అవఘ్రాణ, సంకల్ప, వ్యవసాయగ్రగ్రామ్య ఉపభోగేన వెంటనే 6 వచ్చి పడిపోతున్నారు ఆ ధనం మీద. ఆ ధనం మీద వీడు పడిపోతున్నారు. అంటే ఏమిటి, మనం సంపాదించుకున్నటువంటి ఆనందం కానీ, సుఖం కానీ, అనుభూతి కానీ, మనకు వచ్చినటువంటి ఏదో చిన్న చిన్న సంపదలు కానీ, ఏదో సంతానం, ఇది అవన్నీ వచ్చేసేటప్పటికీ అప్పుడు మనకి అంటే వాళ్ళు వచ్చి మన మీద పడిపోతారు. ఎవరు? మన ఇంద్రియాలే మన మీద పడిపోతున్నాయి. ఆ ఇంద్రియాలు మన మీద పడిపోయేటప్పటికీ వెంటనే బుద్ధి ఏమైపోతుంది, చెడిపోతుంది. బుద్ధి వేరే వైపుకి వెళ్ళిపోతుంది. ఓహో మేము ఇన్ని పూజలు చేసాం, ఇన్ని సంస్కారాలు చేసాం, ఇవి చేసాం, అవి చేసాం అనేటువంటి ఆ భావం, నేను చేశాను అనేటువంటి భావం వస్తుంది. అప్పుడు చేసినప్పుడు చాలా పర్ఫెక్ట్గానే చేసుకున్నాం, అమాయకంగా ఇంచుక మాయలేక మది నెన్నడువాయని భక్తితోడ చేశాం కదా. అలా చేసినటువంటి సందర్భంలో మన అంతఃకరణంలో ఉండేటువంటి ఆ స్థితి అది చెలించిపోతుంది. నిగ్రహం ఉండదా మన అంతఃకరణం మీదకి. ఎందుకు? ఈ ఇంద్రియాలు దొంగలు, వీళ్ళు దోపిడీగాళ్ళు, వీళ్ళు రెడీగా ఉంటారు ఎప్పుడు చెడగొడదామా అని. అవన్నీ వెంటనే ఏం చేస్తూ ఉంటామంటే శుభ్రంగా గుడికి వెళ్తాం, పూజ చేసుకుంటాం, హాయిగా ఏదో ప్రసాదం తింటాం. బయటకు వచ్చేటప్పటికి ఎవడో వచ్చేదో అక్కడ మంచి సినిమా ఉందిట, సినిమాకి పోదాం, ఉండు ఈ ప్రసాదం ఇంట్లో బారేసి వస్తాను అని చెప్పి ఆ ప్రసాదాన్ని ఆస్వాదిస్తూ ఇంట్లో కూర్చుని హాయిగా ఆ భగవంతుడికి సంబంధించినటువంటిది చూడకుండా
వాడెవడో వచ్చి చెప్పేటప్పటికి అక్కడికి పరిగెడుతూ ఉంటుంది చూసావా. ఆ విధంగా ఇంద్రియ నిగ్రహం ఉండదు. పూజ చేసినంత మాత్రంలోనూ, ఏదో తీర్థయాత్రలు చేసినంత మాత్రంలోనూ, భాగవత భారత పురాణాలు విన్నంత మాత్రంలోనూ మనకి ఇంద్రియ నిగ్రహం వచ్చేస్తుందని చేస్తున్నావు పుణ్యకార్యాలే. కానీ ఆ వ్యక్తికి అంత ఏం జరుగుతోంది అంటే వాడికి ఏ విధమైనటువంటి అంతఃకరణ నిగ్రహం ఉండటం లేదయ్యా. అలాంటప్పుడు వాడు ఏం జరుగుతుంది అంటే ఆ ధనాన్ని అంత అది వినడం వల్ల, పూజ చేయడం వల్ల, అనుష్ఠానం చేసుకోవడం వల్ల, ఇటువంటి పురాణాలు ఇవన్నీ కూడా చదువుకుంటూ ఉండడం వల్ల, వాటిని ఆలోచిస్తూ ఉండడం వల్ల, వాటికి సంబంధించినటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటే దానివల్ల వచ్చినటువంటి పుణ్యం మనకి పరలోకంలో మంచి సుఖాలు ఇస్తుంది అనేటువంటిది ఇచ్చేటువంటి ఆ ధనం అంతటినీ కూడా దర్శన, స్పర్శన, శ్రవణ, ఆస్వాదన, అవఘ్రాణ, సంకల్ప, వ్యవసాయ, గ్రహగ్రామ్య ఉపభోగేన వెంటనే ఈ ఇంద్రియాలన్నీ వచ్చేసి ఏం చేస్తూ ఉంటాయంటే కళ్ళు చూడడం గడిపోతాయి. అటు చూడ, ఇటు చూడ, ఇవి చూడ, అవి చూడ. తర్వాత స్పర్శ అంటే దాన్ని ముట్టుకుంటే బాగుంటుంది, ఈ చీర ఎంత మెత్తగా ఉంది, బంగారం గొలుసు ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, అలా ఉంది. రుచి చూడడం, జిహ్వ ఆస్వాదం అన్నమాట. అంటే ఏమిటి, గుళ్ళో ప్రసాదాలు వచ్చేటప్పటికి చక్కెర పొంగల్ చేసుకుందామా, లేదా వడలు చేసుకుందామా, ఇవి చేసుకుందామా, అవి చేసుకుందామా అని మెంగడానికి కూర్చుంటాం అన్నమాట. అలాగేమవుతుంది, మన ఇంద్రియాలు, ఈ రసనేంద్రియాలు మన ఆ ధనాన్ని, అంతవరకు సంపాదించుకున్నటువంటి ఆనందాన్ని, తృప్తిని, ఆ అనుభవాన్ని ఈ జిహ్వ ఆస్వాదించడం అనేటువంటి చేసేస్తూ ఉంటుంది. తర్వాత ముక్కు ఆఘ్రాణించడం అన్నమాట. అక్కడ ఉండేటువంటి పువ్వులు, అబ్బాయి ఈ పువ్వులు ఎంత వాసనేస్తున్నాయి, అవి చేస్తున్నాయి, ఇవి చేస్తున్నాయి అని చెప్పి ఆఘ్రాణిస్తూ ఉండడం. తర్వాత మనస్సు సంకల్పించుకోవడం. అంటే వెంటనే కూర్చొని అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసేసుకుందాం, మళ్ళీ ఇటువంటి కార్యక్రమం మళ్ళీ చేసేద్దాం అని చెప్పి ఈ ఇంద్రియాలన్నీ కూడా అంతవరకు చాలా ప్రశాంతంగా, శ్రద్ధగా, కాన్సన్ట్రేటెడ్గా ధ్యానం చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఒకళ్ళ ఇంద్రియాలు చెడడంతోనే మిగతా వాళ్ళ ఇంద్రియాలు అన్నింటినీ కూడా దోపిడీకి గురితవుతూ ఉంటాయా. ఇలాగవుతూ ఇంద్రియాల యొక్క దర్శన, స్పర్శన, శ్రవణ, ఆస్వాదన, అవఘ్రాణ, సంకల్ప, వ్యవసాయ ఇలా చేస్తూ ఉండేటప్పటికీ అప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుందంటే అల్పమైనటువంటి గ్రామ్య సుఖాల మీద అనుభవిస్తూ ఉంటాడయ్యా. ఇలాగా అనుభవిస్తూ ఉండేటువంటి సందర్భంలో ఏం చేస్తూ ఉంటాయి, ఈ 6 ఇంద్రియాలు కూడా ఆ ధనాన్నంతటిని కూడా దోచేస్తూ ఉంటాయి. దోచేసుకుని అప్పుడు ఆ ధనం అంతా ఇంద్రియాల ఆ వ్యక్తి ధర్మానికి తగినంత ధనం అంతటిని కూడా దోచేస్తుంటాయి. అంటే దీని అర్థం ఏమిటంటే మనోనిగ్రహం లేకపోవడం. కాబట్టి అసంశయం మహాబాహో మనోనిగ్రహం దుర్నిగ్రహం మనశ్చంచలం. కాబట్టి మనస్సు చంచలమైనటువంటిది, దానిని నిగ్రహించడం కష్టం. అసంశయం, ఇందులో ఏ విధమైనటువంటి సంశయం లేదు అని సాక్షాత్తు భగవంతుడే చెప్పాడు. నేను ఇన్ని పుణ్యకార్యాలు చేసేస్తున్నాను కాబట్టి నా మనసు, నా అంతఃకరణం నా కంట్రోల్లో ఉంటుంది, నేను చాలా బ్రహ్మాండంగా ఉన్నాను అనుకునేటువంటి ఆ భ్రాంతిలో, ఆ మాయలో పడితే నీ శరీరంలోనే, నీలోనే ఉండేటువంటి 6 ఇంద్రియాలు, నువ్వు ఆ గుంపులో ఉండేటువంటి వాళ్ళ యొక్క 6 ఇంద్రియాలు, ఈ ఇంద్రియాలతో పాటు కెమెరాలు, సెల్ ఫోన్లు, ఇవి కూడా నీ మనసుని ఆ పనికిరానటువంటి అల్పమైనటువంటి సుఖాలని, భోగాల్ని అనుభవించడానికి దోచి పారేస్తూ ఉంటాయా. అప్పుడు ఏమవుతుంది, ఇదంతా కూడా ఈ ధనం, నువ్వు సంపాదించుకున్న ధనం అంతా కూడా విలుంపంతి, ఆ ధనం అంతా నశింపజేయబడుతోంది. సార్ధస్య యథా స అర్ధ అస్య యథా. స అంటే ఈ ప్రయోజనం కోసం మేము ఈ ధనాన్ని, ఈ మంచి కార్యాలని, పుణ్యకార్యాలని ఇవి చేస్తూ ఉన్నాము అనేటువంటి భావంతో ఈ సంసారం అనేటువంటి అడవిలోకి ప్రయత్నించినటువంటి ఈ వర్తకుల యొక్క ధనం విలుంపంతి, నశింపజేయబడుతుంది, దొబ్బేస్తున్నారు. ఎవరు దొబ్బేస్తున్నారు, ఎవడో దొబ్బేయటం లేదు, మన ఇంద్రియాలే. అక్కడ వాళ్ళన్నీ రకరకాలైనటువంటి కబుర్లు, కాలక్షేపాలు చేస్తున్నప్పుడు, నీ ఇంద్రియ గ్రహం ఉన్నప్పుడు అక్కడ భగవంతుడు నమస్కారం పెట్టి అక్కడ ఉండేటువంటి ప్రసాదం తీసుకుని హాయిగా ఇంటికి వచ్చేసాయి. ఎందుకు మళ్ళీ నువ్వు నీ ఇంద్రియాలను వాళ్ళ ఇంద్రియాల్లో కలిపి, వాళ్ళు వీళ్ళు కలిసి ఆ శ్రద్ధ, భక్తి, ఆ ధ్యానం, దానికి సంబంధించినటువంటి సంతృప్తి అంతా కూడా అక్కడ వేస్ట్ అయిపోతుంది, అక్కడ ఖర్చు అయిపోతుంది. కాబట్టి ఆ ఇంద్రియాలు దోపిడీగాళ్ళయ్యా అని చెప్పిన తరువాత
అథ చ యత్ర కౌటుంబిక దారాపత్యాదయో నామ్నా కర్మణా వృకశృగాల ఏవా నిచ్చతోపి కదర్యస్య కుటుంబిన ఉరణకవత్ సంరక్ష్యమాణం మిషతోపి హరంతి అని ఆయన సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి చెప్తూ ఈ సంసారంలో మార్గంలో అక్కడ ఏం చెప్పాను నేను, ఆ అరణ్యంలో ఏమున్నాయి, నక్కలు ఉన్నాయి, తోడేళ్ళు ఉన్నాయని చెప్పాను కదా. ఈ తోడేళ్ళు నక్కలు కూడా అక్కడ ఉండి వీళ్ళని భయపడుతూ ఉన్నాయి. అవి కూడా ఏం చేస్తున్నాయంటే వీళ్ళని పీకుతున్నాయి అని చెప్పాడుగా ఆ దళపతి. అంటే ఆ వర్తకంలో ఉండేటువంటి ఆ నాయకుడు అంటే ఆ జీవుడు, అంటే ఆ శరీరానికి నాయకుడైనటువంటి వాడు జీవుడు అనమాట. ఆ దళపతి అంటే ఆ శరీరానికి నాయకుడైనటువంటి జీవుడు ఆదమరిచి నిడతపోతూ ఉండేటువంటి సందర్భంలో నక్కలు తోడేళ్ళు వచ్చి పీకేయి అని చెప్పాను, గుర్తుందా పరీక్షతు? ఆ నక్కలు తోడేళ్ళు ఎవరో చెప్తాను నీకు. ఈ సంసార మార్గంలో వాళ్ళు వెళ్తూ ఉండేటప్పుడు వాళ్ళతో పాటు కుటుంబ సభ్యులు ఉంటారుగా. ఆ కుటుంబ సభ్యులు వాళ్ళు ఎలా ఉంటారు అంటే అథచేత్ర కౌటుంబిక, ఆ కుటుంబ సభ్యులకి వాళ్ళకి కొన్ని పేర్లు ఉన్నాయో. ఏమిటా పేర్లు? నామ్నా, వాళ్ళకి పేర్లు ఉంటాయి. ఒక ఇంట్లో ఒక యజమాని ఉంటాడు, ఆ ఇంట్లో ఉంటారు కొంతమంది మనుషులు, వాళ్ళకి ఒక పేర్లు ఉంటాయి. ఏమిటా పేర్లు అంటే నామ్నా, పేరుని బట్టి, దార భార్య అని ఒకదానికి పేరు, అపత్య సంతానం అని ఒకటి, అంటే కొడుకు, కూతురు, పెద్ద కొడుకు, చిన్న కొడుకు, అక్క, చిన్నక్క, పెద్దక్క, బుజ్జక్క, పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, బుల్లన్నయ్య, ఇంకో అన్నయ్య, వీళ్ళకి పేర్లు. నామ్న పేరును బట్టి, దార అపత్యాదయ భార్య సంతానం అనేటువంటి ఇదే కాకుండా మా మేనమామ గారి కొడుకండి, మా ఫ్రెండ్ అండి, మా పక్కింటి ఆవిడండి, ఆవిడొచ్చి కూర్చొని సరదాగా కబుర్లు చెప్తూ ఉంటుందని పక్కింటి అని నామ్న పేరును బట్టి వీళ్ళందరూ సంతానం మొదలైనటువంటి పేర్లను బట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు కొన్ని పనులు చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు తోడేళ్ళు నక్కలు అవుతున్నారు, పీకుతూ ఉంటారు. నాన్న నాకు అది కావాలి, తాత నాకు సైకిల్ కొనిపెట్టు అంటాడు. పెళ్ళమేమో నాకు ఆ చీర కొనండి, ఇంట్లో ఈ సంసారం ఇగో బియ్యం అయిపోయాయి, అవి అయిపోయి, ఇవి అయిపోయి, గ్యాస్ అయిపోయాయి, పని మనిషికి ఇంత డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి అని చెప్పి ఆ గృహస్థుణ్ణి అంటే ఆ జీవుణ్ణి, ఆ యజమానిని, ఆ వర్తకుణ్ణి ఏం చేస్తూ ఉంటాయంటే పీకుతూ ఉంటాయి. వాళ్ళు చేసే పనులను బట్టి తోడేళ్ళు నక్కలు అవుతున్నారు. వాళ్ళు తోడేళ్ళు నక్కలు అంటే నక్క పీకుతూ ఉంటుంది, అక్కడ ఏదైనా బాడీ ఉందనుకున్న బాడీని పీకుతూ ఉంటుంది, తోడేళ్ళు దానికి లాక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అదేవిధంగా ఈ సంతానం ఉంది చూసారా, నామన పేరును బట్టి భార్య, కొడుకు, కూతురు పేర్లు అవే అయినా ఇవన్నీ వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళు తోడేళ్ళు నక్కలు అవుతున్నారయ్యా. అంటే ఆ అడవిలో తోడేళ్ళు నక్కలు ఎవరు అంటే నీ సంతానం, నీ ఫ్రెండ్స్. ఇలా వచ్చేయండి, మీరు ఇప్పుడు వచ్చేసేసి ఇంట్లో పనులన్నీ వదిలేసేసి ఇక్కడికి వచ్చేయండి, ఆ సేవా కార్యక్రమంకి వెళ్తాం, ఇక్కడ ఏదో కూర్చొని సరదా కబుర్లు చెప్పుకుంటూ ఏవో చేస్తూ ఉంటాం అని చెప్పి పీకుతూ ఉంటారు చూసారా. ఈ పీకుడుగాళ్ళు ఎవరు అంటే తోడేళ్ళు నక్కలు అవుతున్నారయ్యా. ఇది రామారావు అన్నమాట కాదు, జైసే క్షమించండి, ఇది సాక్షాత్తు సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకి చెప్తూ ఉండేటువంటి మహత్తరమైనటువంటి సత్యమైనటువంటి నిజమైనటువంటి అందరూ గ్రహించుకోవలసినటువంటి సత్యవాక్ ఇది అని మాత్రం గ్రహించుకోవాలి. వృక శృగాలయేవానిచ్చతోపి అస్య కుటుంబిన ఉరణకవ సంరక్ష్యమాణం మిషతోపి హరంతి కదర్యస్య. ఈ తోడేళ్ళు నక్కలే ఏం చేస్తూ ఉంటాయంటే కదర్యస్య, పాపం వీడు లోభి, కుటుంబ యజమాని వీడు లోభి, వీడు డబ్బు ఖర్చు పెట్టడానికి ఇష్టం ఉండదు. అయ్యో ఇంత సంపాదిస్తున్నాను, ఇదేమో ఈవిడేమో ఆ చీరలు కొంటానంటుంది, ఇది కొంటాను, పిల్లాడేమో సినిమాకి వెళ్తాను, నాకు సైకిల్ కావాలంటాడు. ఇంకో కూతురేమో నాన్న నేను ఫీజు కట్టాలి, నాకేమో మేకప్లు చేసుకోవడానికి నాకు డబ్బులు కావాలి, మా ఫ్రెండ్స్ అందరూ సెల్ ఫోన్ కొనుక్కున్నారు అని. పాపం వీడు లోభి, ఎందుకంటే సంసారం నడపాలి కాబట్టి. కద్యరస్య అంటే లోభి, వీడు పాపం డబ్బులు ఖర్చు పెట్టడానికి వీడికి ఇంట్రెస్ట్ ఉండదు. కానీ అతడు చూస్తూ ఉండగానే అలా చూస్తూనే ఉంటాడు. నువ్వు చేస్తావా తెస్తావా, అప్పు చేసైనా చేస్తావా, లేకపోతే డిఏ వచ్చిందా, లేకపోతే ఇది వచ్చిందా, అది వచ్చిందా, మొత్తం ఇవ్వాల్సిందే అని చెప్పేసేసి అతడు చాలా భద్రంగా దాచుకున్నటువంటి సంరక్ష్యమాణం అంటే చక్కగా రక్షించుటువంటి ఆ ధనాన్ని ఉరణకవత్ పొట్టేలు వలె హరంతి లాగేస్తూ ఉంటారయ్యా. ఎవరు? ఈ కుటుంబ సభ్యులే.
అదేవిధంగా ఎవడో ఏమండి గుళ్ళో పెసర ప్రోగ్రామ్ ఉంది కాబట్టి దీనికి చందా 4,000 మీరు ఇవ్వాలని చెప్పి వాడు వచ్చి లాగేస్తూ ఉంటాడు. ఇంకోడెవడో మేము అక్కడ గుడి కడుతున్నామండి అంటాడు. ఇంకోడెవడో సేవా కార్యక్రమం చేస్తున్నామండి, అక్కడ ఎవరికో సన్మానం జరుగుతోంది మీరు ఇవ్వాలండి అంటాడు. ఇలాగా ఈ కుటుంబంలో ఉండేటువంటి అంటే ఈ సమాజంలో ఉండేటువంటి నక్కలు, తోడేళ్ళు, పొట్టేళ్ళు ఈ వీడు సంపాదించుకున్నటువంటి ధనాన్ని హరంతి లాగివేస్తూ ఉంటారయ్యా. ఇది చాలా భద్రంగా దాచుకున్నాడు. ఇది మామూలుగా ఉండేటువంటి సంసార వ్యవహారం అయితే, అదేవిధంగా కదర్యస్య కుటుంబిన ఉరణకవ సంరక్ష్యమాణ మిషతోపి హరంతి. మిషతోపి కళ్ళు అప్పగిస్తూ చూస్తూనే ఉంటాడు, ఇలాగేస్తూనే ఉంటారు. ఇలా చూస్తూనే డబ్బులు తీసుకొచ్చి అందులో పెడుతూనే ఉంటాడు. కూతురో కొడుకో వీడో వాడో ఎదురువాడో వచ్చేసేసి మన మొహం అటు పెట్టేసి ఆ డబ్బులు పట్టుకుపోతూనే ఉంటాడు. వీడు అలా కళ్ళు అప్పగించి చూస్తూ ఉంటాడు. మిషత అపి కళ్ళు అప్పగించి చూస్తూ ఉండగానే వీడు భద్రంగా దాచుకున్న ధనం అంతా కూడా హరించబడుతూ ఉంటుందయ్యా. అది ఆ అడవిలో ఆ వర్తకుడు కాస్త మగతగా ఉండేటువంటి సందర్భంలో తోడేళ్ళు పీకేయి అనేటువంటి దానికి అర్థం రేపు మిగతా సంగతి చెప్తాను అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఏమిటి చెప్పారో చూద్దాం.